జ్యోతిర్మయం శాంతమయం ప్రదీప్తం విశ్వాత్మకం విశ్వపరం నిరీశం ఆద్యంతశూన్యం సకలం కలాపం శ్రీ విశ్వకర్మణ్యమహం నమామి. శ్రీ విరాట్ విశ్వకర్మ పతాకము చాలా పవిత్రమైనటువంటిది. శ్రీ విశ్వకర్మ పతాకము పరబ్రహ్మ స్వరూపమైనటువంటిది. పంచవర్ణములతో కూడి శోభాయమానమై పంచబ్రహ్మల స్వరూపమై ప్రకాశిస్తూ ఉంటుంది. మనుబ్రహ్మ, మయబ్రహ్మ, త్వష్టుబ్రహ్మ, శిల్పి బ్రహ్మ, విశ్వజ్ఞ బ్రహ్మ అను పంచబ్రహ్మల స్వరూపమైనటువంటిది శ్రీ విశ్వకర్మ పతాకం. ఈ యొక్క విశ్వకర్మ పతాకము మహాశక్తి సంపన్నమై సకల దేవతామయమై పంచబ్రహ్మల స్వరూపమై సాక్షాత్తు భగవత్ ప్రసాదితమై సాక్షాత్తు శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మ స్వరూపమై వెలుగొందుతూ ఉన్నది. మరి ఈ యొక్క విశ్వకర్మ పతాకము 5 రంగులతో కూడి ఉంటుంది. మనూనాం స్ఫటికవర్ణంచ మయానాం నీలవర్ణయోః తష్టకం తామ్రవర్ణంచ శిల్పీనాం ధూమ్రవర్ణయోః విశ్వజ్ఞం సువర్ణంచ అనేటువంటి ప్రకారంగా మూలస్తంభములో చెప్పినటువంటి రీతిగా శ్రీ విశ్వకర్మ పతాకం రూపొందించబడి ఉంటుంది. విశ్వకర్మ పతాకం మధ్యలో ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉంటాడు. మరి మహత్తరమైనటువంటి శక్తి కలిగి మహామహిమాన్వితమైనటువంటి భగవత్ ప్రసాదితమైనటువంటి పంచబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీ విరాట్ విశ్వకర్మ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీ విశ్వకర్మ పతాకాన్ని పూజించడం వలన, అదేవిధంగా విశ్వకర్మ పతాకాన్ని గృహములో నిలుపుకోవడం వలన, ఆవిష్కరించుకోవడం వలన సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా శ్రీ విశ్వకర్మను పూజించడం వలన ఆ యొక్క పతాకాన్ని మనం నిలుపుకోవడం వలన, మన ఇంటిపైన ఆవిష్కరించుకోవడం వలన సకల బాధలు తొలగిపోతుంటాయి.